హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లౌడ్ రిసోర్సెస్. దీని గురించి ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా అయితే మాట్లాడదాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా కెరియర్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ కంటెంట్స్ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. మీరు చేసిన సబ్స్క్రైబ్ నాకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది, వీడియోస్ అయితే చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే నేను పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ పీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు సెర్చ్ చేసి కంటెంట్ అయితే చూడొచ్చు. లైక్ ఎగ్జాంపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్, క్లౌడ్ కంప్యూటింగ్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంకా డిఫరెంట్ చాలా సబ్జెక్ట్స్ అయితే పీపీటీస్ కానీ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే ఆ పీడిఎఫ్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ అజెండా ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్గా మనం గ్లోబల్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లౌడ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అసలు గ్లోబల్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లౌడ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఫస్ట్ దాని గురించి అయితే తెలుసుకుందాం. మనకి ప్లేయర్లోనే ఉంది గ్లోబల్ ఎక్స్చేంజ్ క్లౌడ్ రిసోర్సెస్. గ్లోబల్ వైడ్గా క్లౌడ్ రిసోర్సెస్ని అయితే ఎక్స్చేంజ్ చేయడం. ఓకే, మనం ఇంకా బ్రీఫ్గా అయితే నేర్చుకుందాం. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం వరల్డ్ వైడ్గా మనం ఏదైతే మన దగ్గర క్లౌడ్ రిసోర్సెస్ ఉన్నాయో అవి షేర్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేయొచ్చు. అవన్నీ టాస్క్స్ అని మనం పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఎవరితో? ప్రొవైడర్స్తో. ఓకేనా? ఎగ్జాంపుల్గా మనం ఏమేమి చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్గా కంప్యూటింగ్ పవర్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇంకా ఏవైనా సరే రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయో, సిపియుకి సంబంధించిన వర్చువలైజేషన్ కానీ, ఏదైనా సరే ప్రతిదీ మనం వరల్డ్ వైడ్గా మనం ఎక్స్చేంజ్ అయితే చేయొచ్చు. ఓకేనా? అది మనం ఇందులో అయితే మెయిన్ పాయింట్ అనమాట. ఓకేనా? ఏంటి? గ్లోబల్ వైడ్గా వరల్డ్ వైడ్గా మన దగ్గర ఏదైతే రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్సెస్ అని మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా కంప్యూటింగ్ పవర్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇంకా చాలా అయితే ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఎవరు షేర్ చేస్తారు, ఎవరు ఎనేబుల్ చేస్తారు ఈ ప్రాసెస్ అన్నిటిని? ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారో, ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ ఏదైతే ఈ ప్రాసెస్ అయితే మనం చెప్పామో అవన్నీ వాళ్ళు చేస్తారనమాట. అది మనం ఇండివిజువల్గా బై చేయొచ్చు, మనం సెల్ చేయొచ్చు, ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అన్నీ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అనేవి మనకి ఇందులో ఉంటాయన్నమాట. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎఫిషియన్సీ ఉంటుంది, స్కాలబిలిటీ ఉంటుంది, అన్నీ అయితే మనకు ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉండొచ్చు, కొంతమంది దగ్గర డిఫరెంట్ ఉండొచ్చు. అలాగే వాటిని ఎక్స్చేంజ్ చేసుకుని షేర్ అయితే చేసుకోవచ్చు. మనం బై కాంటే బై చేయొచ్చు, సెల్ కాంటే సెల్ చేయొచ్చు. అవన్నీ మనకి ఇందులోకి గ్లోబల్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లౌడ్ రిసోర్స్లోకి అయితే వస్తాయన్నమాట. ఇందులో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ రీచ్. మెయిన్ ఏంటంటే గ్లోబల్ రీచ్ అంటే వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా సరే ప్రతి చోటికి మనదైతే వెళ్తుంది. అవి మనం షేర్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు అక్రాస్ బౌండరీస్లో అనమాట. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి, మన గ్లోబల్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకేనా? మనం కొలాబ్ అవ్వాలంటే కొలాబ్ కూడా అవ్వచ్చు. ఓకే, రిసోర్స్ ఎవిడెన్స్ అంటే ఏమేమి రిసోర్సెస్ మనం షేర్ చేస్తాము. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూల్లో వాటర్ ఉన్నట్టు, అలాగే ఇక్కడ మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ అనేవి మనం ఒక పూల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అక్కడ అదే పాయింట్ రాస్తాం. క్రియేట్స్ ఏ వ్యాస్ట్ పూల్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్, ఇవన్నీ మనకి రిసోర్సెస్ వస్తాయి. ఇంకా మనకి చాలా ఉన్నాయి. సిపియూ వర్చువలైజేషన్, ర్యామ్, రోమ్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఏవైతే వాళ్ళకి అన్నీ ఉన్నాయో అవన్నీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం వ్యాస్ట్ పూల్ అని చెప్పేసి అన్నాం అనమాట. అంటే పూల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వాటర్ ఎలా స్టోర్ అవుతాయో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అని స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా? దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రిడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒక 2 షాప్స్ ఉన్నాయి. ఒక 2 షాప్స్‌లో ఒకటి ఒక చోట ఒకటి దొరుకుతుంది, ఒకటి ఇంకో చోట ఇంకోటి దొరుకుతుంది. మనకేంటి బల్క్‌గా కొంటే డిస్కౌంట్ ఇస్తారు గానీ, ఒక్కోటి కొంటే డిస్కౌంట్ ఇవ్వరు కదా! అదే అలా కాకుండా అన్నీ ఒకే చోట ఉన్న దగ్గరికెళ్ళి మనం కొనుక్కుంటే డిస్కౌంట్ దొరుకుతుంది. ఎఫెక్టివ్ ప్రైస్ కూడా మనకు దొరుకుతుంది. అదే అనమాట ఇక్కడ మనం చెప్పే పాయింట్. ఒకటి ఇండివిజువల్‌గా కొనే చోట కాకుండా అన్నీ ఒకే దొరికే చోట మనం కొంటే ఏమవుతుంది? మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అప్పుడేమవుతుంది? మనకి ఎక్స్‌పెన్సివ్ కూడా తగ్గుతుంది. ఓకేనా? లాస్ట్ పాయింట్ అదే రాసాం. రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్‌పెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డైనమిక్ ప్రైజింగ్. ఇది మనకి డైనమిక్ ప్రైజింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం
ఉన్న రిసోర్స్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ప్రైజింగ్ అనేది మారుతుంది. అలా ఏదైతే ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకుంటున్నామో దానికి ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి వ్యారీ అవుతాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే మనం మోర్ రిసోర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా ఆ ప్రైజింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే మనకి డైనమిక్ ప్రైజింగ్ అంటే. క్లౌడ్ రిసోర్సెస్ ఆర్ ప్రైజ్డ్ డైనమికల్లీ బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్, ఎనేబులింగ్ ఆర్గనైజేషన్స్ టు ఆప్టిమైజ్ దర్ కాస్ట్ అండ్ రిసోర్స్ యూటిలైజేషన్. ఏదైతే మనం రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నామో ఆ రిసోర్సెస్ అనేవి డిమాండ్ తగ్గట్టుగా పెరుగుతూ ఉంటాయో, సప్లై చేస్తూ ఉంటారో, అప్పుడు మనకి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, స్టాండర్డైజేషన్. స్టాండర్డైజేషన్ ఇంటర్ఫేసెస్, protocols and APIs facilitate seamless integration and interoperability among different cloud providers and resources. ఇప్పుడు ఏపీ అంటే చాలా మందికి తెలిసిందే, ఓకేనా. ఇప్పుడు ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏవైతే మనకు కావాల్సినవి ఉంటాయో, రిసోర్సెస్ ఉంటాయో, అవన్నీ మనకి డిఫరెంట్ ఆఫ్గా పంపుతూ ఉంటారు. కొంతమంది మొత్తం డేటాని ఇంటిగ్రేట్ చేసి ఏపీఐలా పంపుతారు, కొంతమంది ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే ఈ గ్లోబల్ అనేది ఉందో అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా ప్రాసెస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇంటరాప్టబిలిటీ అంటే మనకి మధ్యలో ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు, ఇంటరప్షన్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇలా రాకుండా మొత్తం అన్నిటికీ చూసుకుంటుంది అమాంగ్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఎవరైతే మనకి డిఫరెంట్గా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎవరైతే రిసోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇష్యూ రాదని చెప్తున్నాం అనమాట. ఓకేనా. కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అనేది బెటర్గా ఉంటుంది. ఆర్గనైజేషన్స్ కెన్ ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్స్, రిడ్యూస్ వేస్ట్ అండ్ ఇంప్రూవ్ స్కేలబిలిటీ. ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మనకి రిసోర్సెస్ అనేవి కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతాం ఈ గ్లోబల్ ద్వారా. మనకి వేస్ట్ అనేది కూడా తగ్గుతుంది అండ్ స్కేలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు స్కేలబిలిటీ అంటే ఉన్నదాన్ని మరింతగా పెంచుకోవడం. మనం ప్రీవియస్గా చెప్పాం డైనమిక్ ప్రైజింగ్ అని. ఎప్పుడైతే మనకి రిసోర్సెస్ ఉన్నదానికి పెంచుకుంటున్నామో అలాగే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందని. దీనివల్ల ఏంటి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 GB తీసుకున్నాం, మనకు కావాలి, వెంటనే మనకు కావాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి డైనమిక్ ప్రైజింగ్ సంబంధించిన సొల్యూషన్ మన దగ్గర ఉంది కాబట్టి. అలా ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కాస్ట్ సేవింగ్స్ నేను ప్రీవియస్గా చెప్పాను. ఒకరి దగ్గర తీసుకుని ఇంకొక దగ్గర తీసుకునే దానికన్నా ఒకేసారి తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. అప్పుడు ఏంటి, డైనమికల్ ప్రైజింగ్ అండ్ రిసోర్స్ షేరింగ్ ఎనేబుల్స్ ఆర్గనైజేషన్స్ టు రిడ్యూస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ బడ్జెట్ ప్రెడిక్టబిలిటీ. కాస్ట్ అనేది కూడా ముందే తెలుస్తుంది, ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇంత రిసోర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, అవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించింది ఒక టాపిక్ అయితే వచ్చింది, అది ఇంకా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, ఒక్కొక్క రిసోర్సెస్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత తీసుకున్నాం, ఆ ప్రతిదీ టూల్స్ ద్వారా మనకు తెలుస్తాయి. ఓకేనా. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఐకార్డ్స్లో. ఎవరైనా ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి, మీకు అందులో ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ బడ్జెట్ ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నాం అనేది. ఓకేనా. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం చూడండి. కాస్ట్ సేవింగ్స్ ఇందులోకి వచ్చేటప్పటికి ఏవైతే ఆర్గనైజేషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయో బల్క్గా, అలాంటప్పుడు మన కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ప్రీవియస్గానే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ ఇన్నోవేషన్. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో ప్రతిసారి ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, కొత్త టెక్నాలజీ ఇన్నోవేట్ అవుతూనే ఉంటుంది. ఇందులో కూడా క్లౌడ్లో కూడా ఈ గ్లోబల్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఒక ఫాస్టర్ కొలాబరేషన్. అంటే ఎవరైతే ఉన్న రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరితో కొలాబ్ అయ్యి మనకి ఇవన్నీ ఒక మంచి ప్రైస్కి, ఎఫెక్టివ్ ప్రైస్కి మనకి తీసుకొస్తున్నారు. అండ్ డెవలప్మెంట్ ఫర్ న్యూ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్. ఎవరైతే కొత్త సర్వీసెస్తో వస్తున్నారో, ఎవరైతే అప్లికేషన్స్తో వస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా అయితే యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి చాలా బెటర్ ప్రైసెస్కి మన రిసోర్సెస్ అనేవి మనం పర్చేస్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ ఎజైలబిలిటీ. ఏదైతే మనకి ప్రజెంట్ మార్కెట్ ఉందో, ఈ మార్కెట్ కండిషన్స్ ఉన్నాయో, కస్టమర్కి ఏమైతే కావాలో మార్కెట్ తగ్గట్టుగా ప్రతిదీ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి వెంటనే రెస్పాండ్ కూడా ఉంటుంది. ఏదైతే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో క్విక్గా రెస్పాండ్ అవుతాయి. ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీ ఇంకో ప్రైస్ ఇస్తుంది, వీడు ఆ ప్రైస్ నుంచి దగ్గర ఎవరైనా కొనుక్కుంటారా, లేదు, వీడు చేంజ్ అవుతాడు. మార్కెట్లో
మార్కెట్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటారు వీళ్ళ సర్వీసెస్. కస్టమర్స్‌కి ఏమేం కావాలో అయన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి టెక్నాలజీ కూడా డే బై డే మనకి ఇంప్రూవ్ అయితూ ఉంటుంది. సెక్యూరిటీస్ కూడా మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. రెగ్యులర్‌గా వీళ్ళు సెక్యూరిటీస్ అన్ని అప్‌గ్రేడ్ చేస్తారు. కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్. ప్రీవియస్‌గా చెప్పినట్టే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మన మేజర్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు ఆలోచించేది సెక్యూరిటీ గురించి. ఎందుకంటే ప్రెజెంట్ ఏదైనా సరే మన డేటాను షేర్ చేసేటప్పుడు అది సెక్యూరా కాదా దాని గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీసెర్చ్ చేస్తాం. ఒకటి పర్చేస్ చేసేటప్పుడు, ఒక దాంట్లో మన డేటా అప్లోడ్ చేసేటప్పుడు. వీళ్ళు కూడా ఆ సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారు. మంచి ఛాలెంజింగ్‌గానే వాళ్ళు చూసుకుంటారు. సెక్యూరిటీ గాని, ఇంటిగ్రిటీ గాని, గ్లోబల్ ఎక్స్‌చేంజ్ ఎన్విరాన్మెంట్ అంటే గ్లోబల్ వరల్డ్ మన డేటా అనేది యాక్సెస్ అవుతుంది. మనం గ్లోబల్ వరల్డ్‌లో మన డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. అలాంటప్పుడు మన డేటా అనేది సెక్యూరిటీగానే ఉండేలా వీళ్ళైతే 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 చూసుకుంటారు. నెక్స్ట్ ఇంటరాప్టబిలిటీ. ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్‌లో గాని, ఒక దాంట్లో గాని మన డేటా యూజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు స్టాండర్డ్ ఇంటర్ఫేస్‌ని అయితే యూజ్ చేస్తారు ప్రోటోకాల్స్‌ని. దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ప్రొవైడర్స్‌కి ఎవరైతే రిసోర్సెస్ మనం తీసుకుంటున్నామో ఇంటరాప్టబిలిటీ లేకుండా మంచి ఇంటిగ్రేషన్‌తో వీళ్ళైతే దాన్నైతే సెక్యూర్‌గా చూసుకుంటారు. నెక్స్ట్ గవర్నెన్స్. ఎప్పుడైతే గ్లోబల్ వైడ్‌గా మన ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక సర్వీసెస్‌ని గాని మనం లాంచ్ చేస్తున్నామో ప్రతి చోట ఒక్కొక్క పాలిసీస్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్ అన్నీ చూసుకొని వీళ్ళు ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే కొన్ని కంట్రీస్‌లో వచ్చేటప్పటికి కొన్ని యాక్సెప్టబుల్ అవుతాయి. కొన్ని చోట్ల యాక్సెప్టబుల్ అవ్వదు. అందుకే వీళ్ళు గ్లోబల్ వైడ్‌గా ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా చూసుకుంటున్నారో అన్ని చోట్ల వీళ్ళకైతే పర్మిషన్స్ అయితే ఉన్నాయి. సస్టైనబిలిటీ. ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఇన్ ద గ్లోబల్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లౌడ్ రిసోర్సెస్. వీళ్ళు గ్లోబల్ వైడ్‌గా ఏదైతే వీళ్ళ క్లౌడ్ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్‌గా సస్టైనబుల్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ అంటే యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. మనకు మేజర్‌గా స్ట్రెస్ తీసేసుకొని అర్థం కాకపోవడం అలాంటివి అయితే ఉండవు. మంచిగా అర్థమయ్యేలాగా సింపుల్‌గానే ఉంటాయి వీళ్ళ ప్రాసెస్ అంతా. అండ్ ఫైనల్లీ ఎగ్జాంపుల్స్. ఏవైతే మనం ప్రీవియస్‌గా చెప్పామో క్లౌడ్ ఎక్స్చేంజెస్ అని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. క్లౌడ్ ఎక్స్చేంజెస్ సచ్ యాస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మార్కెట్‌ప్లేస్ ఎనేబుల్ ఆర్గనైజేషన్ టు బై అండ్ సెల్ క్లౌడ్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్ అండ్ సాఫ్ట్‌వేర్. నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అన్నాను. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్‌ని అమ్మాలనుకుంటే అమ్మొచ్చు. ఎక్స్‌చేంజ్ చేయాలి. ఎక్స్‌చేంజ్ చేయొచ్చు. అదంతా సపోర్ట్ కూడా ఈ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక చిన్న ఆర్గనైజేషన్ ఉంది. నా దగ్గరికి కస్టమర్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూఎస్ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అలాంటప్పుడు నేనేం చేస్తాను? నా దగ్గరున్నది ఎక్స్‌చేంజ్ ఇవ్వచ్చు, బై ఇవ్వచ్చు, రెంటల్ బేసిస్ ఇవ్వచ్చు. ఎలాగైనా ఇవ్వచ్చు. అలా మనకేంటి ఏడబ్ల్యూఎస్ అనేది మన కస్టమర్స్‌ని తీసుకొస్తుంది. అలాగా మన ప్రతి పనైతే మనం చేయొచ్చు. వీళ్ళు ఎగ్జాంపుల్‌గా ఏమేమి ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటింగ్ పవర్ ఇవ్వచ్చు, స్టోరేజ్ ఇవ్వచ్చు, నెట్వర్కింగ్ ఇవ్వచ్చు, ర్యామ్ ఇవ్వచ్చు, రోమ్ ఇవ్వచ్చు. ఏదైనా సరే ఇవ్వచ్చు అలాగా. నెక్స్ట్ క్లౌడ్ బ్రోకర్స్. వీళ్ళేం చేస్తారంటే ఒక ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేస్తారు ఆర్గనైజేషన్‌కి. వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి, ఆప్టిమైజ్ చేసుకోవడానికి క్లౌడ్ రిసోర్సెస్‌ని అక్రాస్ మల్టిపుల్ ప్రొవైడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపులే చెప్తున్నాను. ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌కి మల్టిపుల్ పీపుల్స్ అనేది వాళ్ళొస్తున్నారు. మల్టిపుల్ పీపుల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరొస్తున్నారు? ఎవరు ఏం చేసి వెళ్తున్నారు? అలాంటనేది వీళ్ళు చూసుకుంటారు. అంటే మేనేజ్ చేసుకోవడానికి ఒక స్పేస్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అక్కడ అదే రాసాం. ప్రొవైడ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆర్గనైజేషన్స్ టు మేనేజ్. ఇలా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడేంటంటే ఆర్గనైజేషన్స్ అని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎంతమందొచ్చారు, ఎంతమంది రాలేదు. అలాగా ఎంతమంది ప్రొవైడర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఎంతమంది ఎన్ని సేల్ చేశారు. ఎవరితో ఎక్స్‌చేంజ్ చేశారు. ఎవరికి సెల్ చేశారు. అయన్నీ అక్కడ తెలుస్తాయి. ఆప్టిమైజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనా వెళ్ళాల్సిన దానికన్నా ఎక్కువ వెళ్ళినా ఏమైనా సరే అయన్నీ ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. దేర్ క్లౌడ్ రిసోర్సెస్ ఏవైతే క్లౌడ్ రిసోర్స్ ఉన్నాయో అవి అక్రాస్ మల్టిపుల్ ప్రొవైడర్స్. ఎవరెవరు డిఫరెంట్‌గా ప్రొవైడ్ చేశారని. ప్రీవియస్‌గా ఎగ్జాంపుల్ చెప్పాను. ఏడబ్ల్యూఎస్ ఉంది. ఒక చిన్న కంపెనీ ఉంది. ఆ ఎగ్జాంపుల్‌ని ఇక్కడ మనం కరెక్ట్‌గా యాప్ చేసుకోవచ్చనమాట. అండ్ ఫైనల్లీ క్లౌడ్ ఫెడరేషన్స్. క్లౌడ్ ఫెడరేషన్స్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓపెన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంటర్ఫేస్. దాన్ని ఓసీసీఐ అని అంటాం.
ఎనేబుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ టు షేర్ రిసోర్సెస్. అంటే ఇక్కడేంటి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా! అవి ఇక్కడి నుంచే వాళ్ళ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తుందనమాట. మా దగ్గర ఇంత స్టోరేజ్ ఉంది, మా దగ్గర ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది అయన్నీ అక్కడ మనకు చూపిస్తదనమాట. టు షేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్ యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఫర్ ఆర్గనైజేషన్స్ టు యాక్సెస్ క్లౌడ్ సర్వీసెస్. ఒక ఆర్గనైజేషన్‌లో ఏవైతే క్లౌడ్ రిసోర్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ చూపించడానికి ఇదొక ప్లాట్‌ఫార్మ్ అండ్ ఇదొక ఇంటర్ఫేస్ అనమాట. ఓకే. అర్థమైందా? ఇది కంప్లీట్‌గా క్లౌడ్ ఫెడరేషన్స్ అన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది మనకి కంప్లీట్‌గా గ్లోబల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే. ఓకేనా? మీకు కొంచెం ఒకే పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ క్లియర్‌గా రాయాలి. ఓకేనా? దాని గురించి ఇంత టైం పట్టిందనమాట ఈ వీడియోకి. ఏదైతే మీకు చిన్న డౌట్స్ ఉంటాయి, ఒకసారి రివైజ్ చేసి చూడండి. మీకు ఇంకా బెటర్‌గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? దట్స్ ఆల్ విత్ దిస్ వీడియో. మీకు ఏదైతే పీపీటీ ఉందో, ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.